తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఎక్కువ సంఖ్యలో ఛాన్స్ ఇచ్చిన కేసీఆర్ కొంతమందికి మాత్రమే మొండి చేయి చూపించారు. దీంతో సీట్లు దక్కని అసంతృప్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీలోని కొందరు నేతలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ లో సీట్లు దొరక్కుంటే మాత్రమే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ఏది ఏమైనా అధికారాన్ని కాంగ్రెస్ ముద్దాడుతుందనే సంకేతాలతో నేతలంతా హస్తంతో చెయ్యి కలిపేందుకు సిద్ధమయ్యారు. కారు దిగేందుకు సిద్ధమైన గులాబీ అసంతృప్తులు. కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్ఎస్ లీడర్లు హస్తం నుంచి బరిలోకి దిగేందుకు కసరత్తులు. గాయమైన తుమ్మల చేరిక. మైనపల్లిని బుజ్జగించేందుకు గులాబీ లీడర్ల యత్నం. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగేందుకు రేఖా నాయక్ కసరత్తులు. దామోదర రాజనరసింహతో రాజయ్య మంతనాలు. మరికొంతమంది కాంగ్రెస్ లో చేరే ఛాన్స్. మరింత ఆలస్యం కానున్న అభ్యర్థుల ఎంపిక. రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ చుట్టూనే తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ 7గురికి తప్ప దాదాపు సిట్టింగులకే సీట్లు కేటాయించింది. దీంతో సీట్లు దక్కని అసంతృప్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీలోని కొందరు నేతలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో సీట్లు దొరక్కుంటే మాత్రమే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం ఈ నేతలే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. ఇటీవలే హరీష్ రావుపై బీఆర్ఎస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనతో పాటు తనయుడికి కూడా టికెట్ అడుగుతుండడంతో ఈ అంశంపైనే ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కొద్ది రోజుల్లో స్పష్టత రావచ్చు. కాంగ్రెస్ నుంచి సరైన హామీ వస్తే మైనంపల్లి కాంగ్రెస్ లో చేరడం ఖాయం. తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు. ఆమె కూడా దాదాపు పార్టీ మారడం ఖాయం. కాంగ్రెస్ లో చేరితేనే మంచిదనే అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నెక్రికల్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వంటి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా తనకు టికెట్ కేటాయించకపోవడంతో పార్టీ మారే యోచనలో ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుండి కూడా తాటికొండ రాజయ్య విషయంలో కేసీఆర్ నుండి అవమానాలే ఎదురవుతూ వస్తున్నాయి. ఉప మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసుకోవడం, ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఇదే తరుణంలో తాటికొండ రాజయ్యపై పలు ఆరోపణలు రావడం ఇలా జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా ఆయనకు టికెట్ ఇవ్వకుండా కడియంకు టికెట్ ఇచ్చి రాజయ్యకు నిరాశ మిగిల్చాడు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనరసింహతో భేటీ కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. అలాగే ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఇంకొందరు నేతలు, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అందువల్ల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం అవుతోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మరి హస్తం అధిష్టానం అందరికీ ఎలా న్యాయం చేస్తుందో చూడాలి మరి.